అనగా బీజేపీ పార్టీ ఒక దుర్మార్గమైన పాలన, అంతేకాకుండా కక్ష సాధింపు చర్యలు, దేశానికి ఎంతో సేవ చేసినటువంటి ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబం మీద మీ యొక్క జులుం చెలాయించి ఈడీ అడ్డం పెట్టుకొని కేసులు పెట్టించుకుంటూ భయభ్రతులకు గురి చేయాలని, కాంగ్రెస్ పార్టీ నామరూపం లేకుండా చేయాలనే ఆలోచన, దుర్మార్గపు ఆలోచనతోటి మీరు ఏదైతే చేస్తున్నారో అది మంచి పద్ధతి కాదు, మంచి పరిణామం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీ ఆటలు సాగవనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రతి ఒక్క దాని మీద కూడా మేము బియ్యం ఇస్తే 30% ఉన్నది. మరి మీ బియ్యం కనుక ఉండేది ఉంటే మీ పర్సంటేజ్ కనుకుంటే పక్క రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వట్లేదో జవాబు చెప్పడానికి చేత కాదు. కానీ అదే నేషనల్ హెరాల్డ్ కేసులు పెట్టి ఈడీలని, ఇన్కమ్ ట్యాక్స్లని ముసిగొల్పి మమ్మల్ని ఏదో లొంగ తీసుకోవాలని చూస్తే అది మీ మూర్ఖత్వం, మీ మీద మీరు ఉమ్మేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఇకనైనా ఈ పద్ధతి మార్చుకోండి. గాంధీ కుటుంబం ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబం. ఏదైనా మీ పార్టీలో ఎవరైనా ప్రాణత్యాగం కానీ దేశ సేవ కానీ చేసిన ఒక్కరి పేరు చెప్పండి. చేత కాదు, మీకు దొరకరు, చేత కాదు. అసలు మీరు స్వాతంత్ర పోరాటంలో మీ పాత్ర ఏందో మీకు తెలియదు. అలాంటి మీరు ఇవాళ గాంధీ కుటుంబం మీద ప్రతీకార చర్యనా లేకపోతే వేధింపులు పెట్టి చేయటం అనేది మానుకోవాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా మేము హెచ్చరిస్తున్నాం. వారి గాంధీ కుటుంబానికి కనుక ఏదైనా మీరు హాని తెలపెట్టాలని చూస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు అని మాత్రం క్లియర్గా చెప్తున్నాం. ఈ పద్ధతిని మార్చుకోవాలని చెప్పి దానికి నిరసనగా పిసిసి ఆదేశానుసారం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇవాళ నిరసన వ్యక్తపరుస్తున్నామని చెప్పి మనం చేస్తాం. మన బీసీ కులకరణ కానీ, తర్వాత ఎస్సీ వర్గీకరణ కానీ, ఇంకా అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా మారి ఎంత అభివృద్ధి చేయగలుగుతుందో చేసి చూపెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని దేశమంతా కూడా ఇట్లాగే పరిపాలించాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రయత్నిస్తున్నారో దాన్ని అడ్డుకోవడానికి అటు సోనియా గాంధీ గారిని, ఇటు రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలి, ఛార్జ్షీట్లో వాళ్ళ పేర్లు ఎక్కించడం అనేది వాళ్ళ మొరాలిటీని తగ్గించడానికి, మరియు వాళ్ళు ఏదైతే రానున్న రోజులలో కాంగ్రెస్ బలోపేతం అవుతుంది, కాంగ్రెస్ అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చేస్తుంది, మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేయట్లేదు అనే ఆత్మన్యూనతతో కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తున్నారు. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో తగ్గము. ఇవన్నీ కూడా పూర్తిగా అవాస్తవాలు. నేషనల్ హెరాల్డ్ కేసు అనేది దాదాపు 1937లో జవహర్లాల్ నెహ్రూ గారు స్టార్ట్ చేసిన పత్రిక ఇది. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆపేసినా కూడా మళ్ళీ స్టార్ట్ చేశారు. దీని మీద లేనిపోని అబాండాలు వేస్తూ నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ మీద కక్ష కట్టినారు. పగ తీర్చుకునే విధంగానే ఉంది తప్ప ఇందులో నిజాలు ఏమీ లేవు. అవి తెలియజేయడానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నామని మీ అందరూ తెలియజేస్తున్నాం. రానున్న రోజులలో ఇంకా నిజాలు బయటకు వస్తాయని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏదైతే అబద్ధపు ప్రచారం చేస్తున్నారో అదంతా ఉంటిదే అని చెప్పి మీ అందరి ముందుకు రానున్న రోజులలో వాస్తవాలు వస్తాయి, మీరే చూస్తారని మీ అందరూ తెలియజేసుకుంటూ